హాయ్ అండి. వర్షం అయితే బాగా పడుతుంది. సాయంత్రం 5 కాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఇంకా ఒక సామెత అంటారు కదా! పొద్దుపోయిన తర్వాత వచ్చిన చుట్టము, పొద్దుపోయిన తర్వాత వచ్చిన వర్షము ఒకటే అని. అంటే పొద్దుపోయిన తర్వాత వచ్చిన చుట్టము వెళ్ళడం, అలాగే వర్షం కూడా అనేసి ఇంకా ఆగదు త్వరగా అనైతే సామెత అంటారులెండి. అంతే నాకు తెలిసినంత వరకైతే నేను చెప్పాను. ఇంక వర్షం పడుతూ ఉంటే మేమైతే ఫస్ట్ అయితే వేడివేడిగా టీ అయితే పెట్టేసుకొని తాగేసాము. అలాగే ఇంక ఈ చల్లటి వర్షానికైతే వేడివేడిగా కారంగా అయితే తినాలనిపిస్తూ ఉంటది కదా! మిరపకాయ బజ్జీలు వేద్దామంటే మిరపకాయలు లేవు. ఇంకా ఆలుగడ్డలు అయితే ఉన్నాయి. సరే ఇంకా ఆలుతో బజ్జీ అయితే చేసేద్దామని అయితే చేశాను. చాలా బాగా వచ్చాయి. చాలా తక్కువ సార్లు చేసుకుంటాంలేండి మేము ఆలు బజ్జీ అనేది. ఇంకా మిరపకాయలు లేకపోవడం వల్ల ఆలు బజ్జీ అయితే వేసాను. ఆలు బజ్జీ వేయంగా ఇంకా కొన్ని ముక్కలు అయితే మిగిలాయి. వాటినైతే సన్నగా కట్ చేసి ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని తినేసాము. మా పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఈ వర్షాన్ని అయితే తినేసాము. మీరు వర్షం పడుతున్నప్పుడైతే ఏం తింటారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.